ఈ వీడియోలో మీకు బేసిక్ లైనక్స్ కమాండ్స్ గురించి చెప్తాను. మీరు ఈ లైనక్స్ ఓపెన్ చేశాక విఎంలో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్లో మీకు ఒకవేళ నాట్లో కనుక మీకు ఇది ఉంటే బ్రిడ్జ్లోకి చేంజ్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టండి. ఇప్పుడు మనం ఎప్పుడు లైనక్స్ ఓపెన్ చేసినా సరే అప్గ్రేడ్ చేయాలి. ఈ కమాండ్ ఏంటంటే మన మెషిన్ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ ఈ కమాండ్ అప్గ్రేడ్ చేయడానికి. ఈ క్లియర్ అనే కమాండ్ యూజ్ చేస్తే మన స్క్రీన్ మొత్తం క్లియర్ అయ్యి మళ్ళీ న్యూ స్క్రీన్ అవుతుంది. ఎల్ఎస్ అనేది ఏంటంటే మన దాంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ఫోల్డర్స్ అనేది అన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫోల్డర్ క్లియర్ చేయాలనుకుంటే దాని కమాండ్ MKDIR. ఈ కమాండ్ ఏంటంటే మనం ఏదైనా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. MKDIR. ఎల్ఎస్ అంటే చెప్పాను కదా, మన దాంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అన్ని చూడడానికి ఎల్ఎస్. చూడండి, ఇక్కడ మనం ఇన్ఫోసెక్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటే CD ఇన్ఫోసెక్. ఇప్పుడు మనకు ఆ ఫోల్డర్లోకి తీసుకెళ్తాం ఇన్ఫోసెక్. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఎల్ఎస్ మనం ఇంకా ఫోల్డర్లోకి ఫైల్స్ ఏం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లోకి ఫైల్స్ క్రియేట్ చేయాలంటే దానికి ఇంకో కమాండ్ EOUCHE touch. మళ్ళీ ఇప్పుడు మనం LX కొడదాం. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్లో ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో. LS మనం ఇప్పుడే క్రియేట్ చేసాం ఇక్కడ ఫైల్. ఇప్పుడు మనం ఈ ఫైల్ని డిలీట్ చేసేయాలనుకున్నాం. దానికి RM మన ఫైల్ నేమ్ అయితే ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయాలి. మళ్ళీ LS చేయాలి. ఫైల్స్ ఏం లేవు, డిలీట్. ఇప్పుడు ఈ ఫోల్డర్ కూడా డిలీట్ చేసేయాలనుకుంటున్నాం మనం. అప్పుడు RMDIR. డైరెక్ట్ ఇలా డిలీట్ అవ్వాలి. మనం మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చాలి. మెయిన్ పేజ్కి వచ్చాలంటే CD డాట్. ఇప్పుడు మళ్ళీ LS కూడా ఇన్ఫోసెక్. మనం ఫోల్డర్ డిలీట్ చేయాలనుకుంటే RMDIR LS. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం IP అడ్రస్ చెక్ చేయాలనుకుంటే దానికి కమాండ్ IFUNFIG config. ఇది మన IP అడ్రస్. నెక్స్ట్ కమాండ్ PWD అంటే మనం ఇప్పుడు ఏ యూజర్లో ఉన్నామనేది చూపిస్తుంది. నా యూజర్ వచ్చేసి రూట్. మీకు అక్కడ ఖాళీ అని చూపించవచ్చు. క్లియర్. ఇక్కడ వరకు మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా కమెంట్స్ గురించి మనం డైలీ యూజ్ చేసి ఈ కమెంట్స్ మాత్రం బేసిక్స్ కమెంట్స్. మీకు ఇంకా నేర్చుకునే కొద్ది అడ్వాన్స్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అడ్వాన్స్డ్ కమెంట్స్ నేర్చుకోండి. ఇవన్నీ నేను ఇప్పటివరకు చెప్పిన కమెంట్స్ ఇవన్నీ. అంటే నచ్చితే లైక్ కొట్టండి బ్రో.